ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు, ముందు కూర్చుంటారు నలుగురు. ఈయన సరే చాలా సీరియస్, చాలాసార్లు వస్తున్నాడు. కానీ మొదటిసారి వచ్చాడు, ఈయన పక్కన కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? ఆ ఛాంపియన్, ఆయన చెస్ ఛాంపియన్. ఆయన ఇక్కడ ఎందుకు వచ్చావా నువ్వు అంటే, ఆత్మ పరమాత్మ కాదట ఆయనకు, చెస్ ఛాంపియన్ కావాలట. దానికి ఏకాగ్రత అలాంటి ఏమైనా వస్తాయేమో ఇక్కడ అని వచ్చాట. కానీ ఎంత శ్రద్ధగా కూర్చున్నాడు. ఏమంటే అది స్ట్రాంగ్ విల్ పవర్. నేను కూర్చోవాలనుకుంటే కూర్చుంటాడు. ఏమంటే చెస్ కోసమే ఎట్లయితే డెవలప్ చేస్తాడు. ఏది ఈ సంకల్పము, కొంత ఏకాగ్రత, అవే కావాలంటున్నాడు. అవి అందరికీ కావాలి. ఏ రంగంలో మీరు ప్రయత్నం చేయండి, ఈ 2 లక్షణాలు కావాలి. ఏకాగ్రమైన మనసు కావాలి, శుద్ధమైన మనసు అంటే ఈ సంకల్ప బలం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి మనసు కావాలి. ఇక్కడ చేసేది ఆసన సిద్ధి కూర్చోండి అంటున్నాం. మీరు శ్రద్ధగా నేను చెప్పిన మాట నిజంగా తీసుకొని మనం తప్పకుండా చేయాలి కదా అని పద్మాసనం వేసి కూర్చుంటారు అనుకోండి. పద్మాసనం వేయడం కష్టమే, కానీ వేసుకున్నారు. ఒక 5 నిమిషాలు ఉన్నారు. కష్టంగా ఉందని కాల్ తీశారు, కానీ మళ్ళీ ప్రయత్నం చేశారు. ఏమంటే ఇది ఎట్లన్నా గంట సేపు కూర్చుందాం, ప్రయత్నం చేద్దాం అని ఒక భావం కలుగుతుంది. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూర్చునేది పద్మాసనం వేసి కూర్చోవచ్చు కదా, కనీసం కుర్రవాళ్ళన్నా చేయొచ్చు కదా, ముసలివాళ్ళు సరే వదిలేద్దాం. మరి సన్నగా ఉండేవాళ్ళు చేయొచ్చు కదా, లావుగా ఉండేవాళ్ళు వదిలేసిన ఎవరు చేయరు. ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేయాలనే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా కనపడడం లేదు అక్కడ వాళ్ళ వ్యవహారం చూస్తే. చూడండి ఎంత తేడా వస్తూ ఉందో. కానీ అందరూ చేయాలనే వచ్చారు, ఉద్దేశం కొద్దిగా ఉంది, అంత బిగ్గా ఉందన్నమాట. ఇది ఈ సంకల్ప బలం. మొదటి సంకల్పం ఏంటి? ఇక్కడ రావాలా, యోగాలు గిగాలు చేయాలి, ఆ బ్రహ్మజ్ఞానం ఏదో పట్టుకోవాలి, ఆత్మ పరమాత్మ అనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఆ సంకల్పం చాలా బిగ్గా. భగవంతుడు మనకు 3 శక్తులు ఇచ్చాడు. ఇచ్ఛాశక్తి అని ఒకటి ఇచ్చాడు, దాన్నే మన సంకల్ప శక్తి అని. క్రియాశక్తి అని ఇచ్చాడు, జ్ఞానశక్తి అని ఇచ్చాడు. ఈ ఇచ్ఛాశక్తి వల్లనే పనులన్నీ జరుగుతాయి ప్రపంచంలో. ఆయన సత్యసాయిబాబా చూడండి, ఎవ్వరూ చేయలేని, గవర్నమెంట్స్ కూడా చేయలేనటువంటి పని చేస్తున్నానని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి చూపిస్తుంది. మన బెంగళూరు దగ్గర ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాడు. దాని ఇనాగరేషన్ జరుగుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ప్రిసైడింగ్, 3 చీఫ్ మినిస్టర్స్ వచ్చారు, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక. వాళ్ళు చెప్తున్నారు అక్కడ, ఆ కర్ణాటక చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు, మేము 8 ఏళ్ల క్రితం మొదలుపెట్టాము ఇట్లాంటి హాస్పిటల్ కట్టాలని. చూపు మేర దూరంలో ఎక్కడ కనపడడం లేదు హాస్పిటల్ ఇప్పటిదాకా. కానీ బాబా గారు పోయిన సంవత్సరమే పునాది వేశారు, ఈ సంవత్సరం ఇనాగరేట్ చేస్తున్నారు. చాలా అద్భుతం ఇది. మా ప్రభుత్వాలు చేయలేని పనులు బాబా ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా చేస్తున్నాడు అని అంటుంది ఆ గవర్నర్ రమాదేవి. ఇక మిగిలిన చీఫ్ మినిస్టర్లు కూడా మేమంతా చేయలేని పనులు చేస్తున్నాడు ఒక్కడే అని చెప్తున్నారండి. అంటే ఆయన నాకు డబ్బు ఉంది, నాకు మనుషులు ఉన్నారు, నేను చేయించగలను అని ఎప్పుడు ఎక్కడా చెప్పడం లేదు. ఏ పని చేసినా నాది వజ్ర సంకల్పం, నేను అనుకున్నది జరిగి తీరుతుంది. ఆయనది వజ్ర సంకల్పం అంట, ఆయన అనుకున్నది జరిగి తీరుతుంది. ఈ సృష్టి అంతా ఎలా జరిగింది అంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఇదంతా భగవత్ సంకల్పం అంటే. భగవంతుడు సంకల్పించాట ఈ అంతా సృష్టి జరిగిందట. అంతేగాని మెట్టుగా ఇటుకలు పెట్టి కట్టినట్టు కట్టడం లేదు, అలా కట్టడంట దేవుడు. ఆయన సంకల్పం చేస్తే వెంటనే అన్నీ జరిగిపోతాయట, జరగాల్సినవి కూడా ఎట్ట జరగాలి. అయితే ఇటుకలు ఎన్ని పెట్టి కట్టలేదా అంటే కట్టారు, అక్కడ కూడా అక్కడ కట్టారు, వాళ్ళు మేధంతా కట్టారు, ఇంజనీర్లే కట్టారు, కూలోళ్ళే చేశారు. కానీ చేయడంలో ఎంతో తేడా ఉంది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ మిషనరీ ఇవన్నీ. ఇక్కడేమో వాడు ఇచ్చేది 1000-500 ఇస్తాడు, పొద్దున్న లేచి ఆయన దాకా చేస్తాడు డ్రైవర్. అక్కడ ఇక్కడ 6000-7000 ఇస్తారు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో. డ్రైవర్లే కనపడ్డాడు ప్రతి స్కూళ్ళల్లో, వెతుక్కోవాలి వాడు పోయి. ఏం తేడా? ఏదో సంథింగ్ తేడా ఉంది దానికి దీనికి, ప్రైవేట్ మేనేజ్మెంట్కు గవర్నమెంట్ మేనేజ్మెంట్కు. అలాగే ఇక్కడ కూడా మనుషుల్లో ఏదో తేడా ఉంది. ఏమిటా తేడా అంటే ఇగో ఇచ్ఛాశక్తి ఎక్కువగా ఉండడం, లేకపోవడం. ఇచ్ఛాశక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నీకు ఆసక్తి కలుగుతుందో అప్పుడు వస్తుంది. ఆసక్తి లేకపోతే ఆ పనులు నీవు అంత గట్టిగా చేయలేవు. పిల్లకాయలు అవి టీవీ చూస్తారు, అటు క్రికెట్ ఆడడం కానీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా, మరి అవన్నీ చూసేటప్పటికి వీళ్ళు కూడా అలా కావాలంటాడు. సచిన్ టెండూల్కర్ కావాలంటాడు వీడు, చిన్న కుర్రాడు. వాడికి బ్యాట్ లేదు, వాడి ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. వాడు గమని ఉంటాడా? వాడు పోయి ఏ కర్రో తెచ్చుకుంటాడు, తెచ్చుకొని బ్యాట్ ఉంది ఇంకా మొదలు పెడదామని వాడి స్నేహితులు చేస్తారు.
స్టంప్స్ ఏదో కర్రలు పెడతాడు, అదే బిళ్ళా గోల్డ్ లాంటిది పెట్టి దాంతో కొడతాడు. ఎట్లా వాడు మొత్తం మీద ఆ టెండూల్కర్ లాగా అయ్యేదానికి ప్రయత్నం చేస్తాడు. ఇంటికి పోతే అదే పని, ఎండలో వానలో వాడు అదే పని చేస్తాడు. ఇప్పుడే ఎండరా అని వాళ్ళ అమ్మ లవలవలాడితే వాడు వింటాడా? వినడు. ఏమి అది అదే చదవమంటే మాత్రం, బడికి పోమంటే మాత్రం ఎన్నో మారం చేస్తాడు. ఈ ఆడుకోవడం మాత్రం వాడికి ఇష్టం వచ్చిన ఆటలో ఎంత తీవ్రంగా కృషి చేస్తాడండి. ఎందువల్ల చేస్తున్నాడు ఇలాగా? ఆసక్తి, దాని మీద ఆయనకి ఇష్టం పడింది. ఇంకా ఇష్టం ఉన్నట్లయితే అంత పనిచేస్తాడు. ప్రతి మానవుడు అంతే, దానికి ఇష్టమైనటువంటిది తాను తీవ్రంగా కోరినట్లయితే దానికోసం ఎంతైనా పనిచేస్తాడు. తన ఇచ్ఛాశక్తి అంతా దాన్ని వినియోగిస్తాడు. ఎన్నిసార్లు ప్రయత్నంలో విఫలమైనా వదిలిపెట్టకుండా బట్టి విక్రమార్కుడు కథలో లాగా మళ్ళీ ప్రయత్నం చేసి దానికి సిద్ధపడతాడు. అలాంటి ప్రయత్నమే ఇక్కడ కూడా కావాలి. అలాంటిది కావాలి అంటే మీకు దీని మీద ఆసక్తి కలగాలి. ఇప్పుడు ఆసక్తి ఉంటే కదా మీరందరూ వచ్చారు, ఎన్ని తంటాలు పడి మరి ఎక్కడెక్కడో వచ్చారు మీరు. వచ్చేదానికి ఎన్నో ఆటంకాలు, అవన్నీ తప్పుకొని రాగలిగారు మీరు. అంటే ఎంతో ఆసక్తి ఉందనే కదా అర్థం. ఉన్నది, కానీ ఈ ఆసక్తి చాలదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సతికలు పడిపోతున్నారు. ఇక్కడ ఏదో చెప్తాం మనం చేయమని, ఏదో తంటాలు పడి చేస్తాం. తర్వాత ఇక్కడ పోయిన తర్వాత మీకు కాలమే ఉండదా చేసేదానికి? తప్పకుండా ఉంటుంది. అది ఇప్పుడు ఏదైనా పుస్తకాలు చదువుతారు, మాట్లాడతామని అంటారే కానీ ఇదే మళ్ళీ చేద్దామని చేసేవాడు అరుదుగా కనిపిస్తాడు. ఏమైనా మళ్ళీ చేసావా ఇక్కడి నుంచి పోయించిన తర్వాత? లేదు అంటాడు. ఎందువల్ల లేదు అంటే ఆసక్తి కలగలేదు, పైన దాని మీద శ్రద్ధ కుదరలేదు. ఏం చెప్తున్నాం మనం? ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్తున్నాం, కానీ అది చేసేదానికి మరలా నా బలవంతంతో ఈయన ఏమన్నా అనుకుంటాడేమో అని చేసేదానికి నటించినట్టన్నా చేస్తాడు. ఇక్కడ అది కూడా లేదు, అవతలిపోతుంది. కాబట్టి మొదట ఈ ఆసక్తి పెంచుకోవాలి. ఆసక్తి పెంచుకోవాలంటే దాని మీద ప్రేమ కలగాలి. ఏది? దీని లక్ష్యం మీద. దానికే నేను దాని గురించి ఎంతో గొప్పగా చెప్తుంటాను. ఈ వారం పొడుగుతా దాని గురించే చెప్తాను. ఏది? ఆ సచ్చిదానంద పరబ్రహ్మం అనేటటువంటి గొప్ప శక్తి, అనంతమైన ప్రేమ, అనంతమైనటువంటి శక్తి, అనంతమైన విజ్ఞానం కూడా. అనంతమైన విజ్ఞానం అండి. మరి విజ్ఞానం ఎలా వస్తుందంటే పుస్తకాలు చదివితే వస్తుంది, ఉపన్యాసాలు చెప్తే. మరి ఉపన్యాసాలు అదంతా లేకుండానే దానికి అంత శక్తి. ఇప్పుడు ఆ పక్షి ఎక్కడో ఉంటుంది, అది అక్కడి నుంచి టెలిస్కోప్ ఐస్తో చూస్తుంది. కానీ ఈ కోడి పిల్లని ఇక్కడ ఎవరిని వచ్చి ఎత్తుకుపోతుంది కదా పెద్ద. ఎవరిచ్చారు దానికి అంత శక్తి? పోలీస్ డాగ్ వచ్చి పట్టుకుందట మన ఏదే దొంగను. దానికి అంత శక్తి, స్మెల్లింగ్ శక్తి ఇచ్చాడు. వాసన చూసి అది ఆ మనిషిని ఎక్కడున్నా పట్టుకుంటూ. అంత మంచి ముక్కు అది. మనకు ఉంది ముక్కు, వేలాభం. కాబట్టి ఎంత తేడా దానికి! అంత శక్తి సామర్థ్యం ఎలా వచ్చింది? ఏ స్కూల్లో చదువుకుందే? మరి అలాంటి శక్తులు ఎన్నో మనకు కనిపిస్తాయి వివిధమైనటువంటి జీవజాతుల్లో. వాటికి అంతా ఎవరు నేర్పించారు అవన్నీ? ఆ శక్తులంతా. ఈ ఆశ్చర్యకరమైన శక్తి, అనంతమైన విజ్ఞానం ఉన్నది. అందరికీ ఎవరెవరికి ఏమేమి కావాలో అదంతా కూడా వచ్చేటట్టుగా చేయగలుగుతుంది. విజ్ఞానం ద్వారా పనిచేస్తుంది కూడా ఆ జీవుల ద్వారా అని చెప్తున్నారు వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, ఈ యోగులు. కాబట్టి ఈ సచ్చిదానంద పరబ్రహ్మం అనేది ఎంత గొప్ప శక్తి. దాన్ని తెలుసుకున్నంత మాత్రాన నీకు కూడా అనంతమైన శక్తి వస్తుంది. ఏ పనైనా చేయగలుగుతావు. ఇప్పుడు సత్యసాయిబాబా ఒక్కడైనా ఆ పనులు చేయగలరు. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సంకల్ప శక్తి వల్లనే చేయగలుగుతున్నారు. వాళ్ళు ఇవాళగా యోగులు, స్వాములు అని పేరు పెట్టుకోకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత కోట్లు ఆర్జించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవహారాలు అంతా కూడా. ఎలా చేయగలిగారు అంత? ఇది ఏదో తేడా ఉంది కదా మనకు వాళ్ళకు. మరి ఏం తేడా అంటే ఇదే తేడా. సంకల్ప శక్తి అనంతంగా ఉంది వాళ్ళకి. దాని మీద దేని మీద ఆసక్తి ఉంది, దాని మీద ఆ రంగంలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేసి విజయవంతంగా చేయగలుగుతున్నారు. కాబట్టి అదండి ఈ సమాధి షట్క సంపద తప్పకుండా సంపాదించుకోవాలి. అదే మనం చేసేటటువంటి ప్రయత్నంలో జరిగేటటువంటిది. అది ఇప్పుడే వివరిస్తాను కూడా. ఇక మూడోది ఇహాముత్ర ఫలభోగ విరాగం కావాలి. ఇహంలో పరంలో కోరదగింది ఏమీ లేదు. ఇది ఒక్కటే, ఈ సచ్చిదానంద పరబ్రహ్మం ఒక్కటే కోరదగింది. ఇక్కడ కానీ ఇతర లోకాల్లో కానీ దీంతో సమానమైంది అని లేదండి అని తెలుసుకోవాలి ఘాటుగా. అది కూడా ఇక్కడ ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఇక ఆఖరిని మోక్షాసక్తి. మోక్షాసక్తి అంటే నీవు బందికానాలో పడి ఉన్నావు అనే విషయం నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. ఆ కథ చెప్తాను.
ఒక పందిగారు, ఆడపందిగారు చాలా పెద్ద సంతానం కదా, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు దాన్ని. ఓ 10-12 మంది పిల్లకాయలు అందరూ హాయిగా బురదలో పొల్లాడుతూ ఉండేది. ఈ పిల్లకాయలందరూ చుట్టూ ఏరి పాలు తాగుతూ గంతులు వేస్తున్నారు దాని మీద, హాయిగా ఉండేట. అప్పుడు వాళ్ళు వచ్చారట, వైకుంఠంలో గాడైపోయిందట, విష్ణుదేవుడే ఆ పంది ఆకారంలో ఉన్నట్ట. వాడు చెప్పాక, అయ్యా పాయస్ అన్ని చాలా మిగిలిపోయినాయి, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు, నువ్వు దయచేసి త్వరగా రావాల్సింది వైకుంఠానికి అంటే ఆయన చెప్పాడు, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో, ఈ ప్లాన్ ఎందుకు వేశారో, నేను ఇక్కడ నుంచి కదిలితే మీరు వచ్చి ఇక్కడ కూర్చుందామని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ బురదంతా హాయిగా ఉంది. మరి తన ప్లేస్ ఆక్యుపై చేసేదానికి వీళ్ళు ప్లాన్ వేశారు, ఇంద్రుడు వీళ్ళందరూ అన్నట్టు చెప్పారు. అంటే మనం ఎంత బురదలో కూరుకొని ఉన్నామో మనకు తెలియడం లేదు. ఇదే చాలా ఆనందకరమైనటువంటిది అనుకోని, ఆహా ఎంత బాగా ఉంది ఇక్కడ అని చెప్పని ఇక్కడే ఉంటాను నేను నా పరిస్థితుల్లోనే అంటే. సంసారంలో ఉండేవాడిని బయట రాండే బాబు, ఎందుకయా సంసారం అని అంటే వింటారా? మరి అలాంటి పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడే ఉంటాను, అది వదిలిపెట్టుకోనట్టు. చూడండి ఎలా ఉందో సంసార బంధాలు. దీన్నే మాయ అంటారు. దాని నుంచి బయటపడలేకుండా అది ఏదో కారణాలు చెప్తూ ఉంటుంది ఈ మాయాశక్తి అనేటటువంటి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇగో ఈ లక్షణాలు వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ చేసేది ప్రతిదీ దానికోసమే, మీరే చూస్తారు 2-3 రోజుల్లో. మరి ప్రతిదీ కూడా మీరు సరిగ్గా చేసినట్లయితే ఆ ఆసనంలోనే సరిగ్గా కూర్చున్నారనుకోండి, మరలా చేయాలి కదా. ఒకవేళ నిద్ర వచ్చింది, తూగారు, పోనండి ఏమిటి ఎట్లా వచ్చేసిందే అని మళ్ళీ రెండోసారి తీవ్రంగా దాన్ని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయాలి కదా, జాగ్రత్తగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అవడం చేయండి అంటుంది. చేసినట్లయితే ఏది మొదటిదే మనం చేయడం, ఏది ఆసన సిద్ధి సంగతే మాట్లాడుతున్నాం. మరి ఇంకా 4 లక్ష్యాలు మొత్తం సాధించాల్సి ఉంటుంది. అవన్నీ వస్తాయి రోజు బై రోజు, అండ్ యూ డూ దట్. కాబట్టి శ్రద్ధగా చేయండి, ఏది చేసినా శ్రద్ధగా చేయడం అంటే పట్టుదలగా ఇది కావాలి అంటే తప్పకుండా కావాలి అని మీరు అనుకొని దాన్ని సాధించడం. నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదండి అని మళ్ళీ చెప్పబాకండి. నా వల్ల అవుతుంది, ఈరోజే అవుతుంది, సాయంత్రం లోపల అవుతుంది అని మీరు నిశ్చయం చేసుకొని చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తర్వాత సచ్చిదానంద పరబ్రహ్మ సంగతి వచ్చినప్పుడు అది కూడా నేను ఈరోజు సాయంత్రం లోపల సాధిస్తాను అనేటటువంటి నిశ్చయ బుద్ధి మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో ఈ నిశ్చయ బుద్ధి కావాలి. డిటర్మినేషన్ అంటారు ఇంగ్లీష్లో, స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఎంత నిశ్చయ బుద్ధి నీకు దృఢంగా ఉంటుందో అంత త్వరగా నువ్వు ఫలితాలను సాధిస్తావు. ఉదాహరణ, ఇగో ఇక్కడే ఒకరిద్దరు ఉన్నారు. ఇగో ఆ అబ్బాయి నేను చెప్పాను కదా, కుర్రవాడు, మీ అందరికన్నా చిన్నవాడు, అయినా ఆయన ఏదో సాధించాలంటాడు. ఇవన్నీ చేస్తే నీ యొక్క ఏకాగ్రత సంకల్పశక్తి అవుతుందని చెప్పాము, ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మిగిలిన వాడు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత ఈ సచ్చిదానంద పరబ్రహ్మ అనేది ఇక్కడే ఉంది, నీ లోపల కూడా ఉంది అంటుంది. నా లోపల ఉంటే నాకు తెలియడం లేదే అంటే కారణం వాళ్ళు పంచకోశాలు ఉన్నాయట. మనకి శరీరం ఉంది, ఈ శరీరం లోపల ఏముందో మనకు కనపడడం లేదు, తెలియడం లేదు. ఈ శరీరం భౌతిక శరీరం అన్నమయ కోశం అంటారు. దీని లోపల ప్రాణమయ కోశం ఉందట. దాని శరీరం ఇంకొక స్థూల శరీరం. ఈ విధంగా ఆయా పరిస్థితుల్లో ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తుంటూ ఉంటాయి. ఎంతకాలం అంటే ఇగో ఆ కారణ శరీరం ఉన్నంత వరకు. కాబట్టి నిజమైన మరణం ఎప్పుడు వస్తుందంటే ఆ కారణ శరీరం నశించినప్పుడు, అప్పుడు నీకు మళ్ళీ ఇంకా జన్మ ఉండదు అంటున్నారు. కాబట్టి నిజమైన చావు అప్పుడు వస్తుంది. ఇది నిజమైన చావు కాదు. ఈ చావు ప్రతిరోజు జరుగుతూ ఉంది. నీవు ఎన్నో దశల్లో చచ్చిపోతున్నావు, పుడుతున్నావు. ఇప్పుడు చూడండి, మీరందరూ ఈ దశలో ఉన్నారు, చిన్న పాపాయి దశలో ఉన్నారా లేదా? ఇంకా చిన్న దశలో ఉంది. ఇప్పుడే చెప్తాను, చూపిస్తున్నాను దాని సంగతి. మరి అంత చిన్న దశలో ఉన్నటువంటి ఆసామి ఇప్పుడేడి? ఎవడ ఆయన పేరు? కోదండరామ ఇలా ఉన్నాడా? ఒక 40 ఏళ్ల క్రితం ఇలా చిన్న ఉన్నాడు, గోచి లేకుండా అటు ఇటు తిరుగుతుండేవాడు. ఎవరాయన వాళ్ళే కోదండరామయ్య అంటాడు. అప్పుడు ఆ కోదండరామయ్య చచ్చిపోయాడు, ఇంకో కోదండరామయ్య వచ్చాడు, ది బాయ్ కోదండరామయ్య. ఆయన కొంతకాలం ఇది నేనే అన్నాడు, నేనే కోదండరామయ్య అంటే సరే నిజమేనేమో అని మనం అనుకుంటాం. కొంతకాలం అయ్యాడు, ఆ బాయ్ ఆ కోదండరామయ్య చచ్చిపోతాడు, ఇంకో కోదండరామయ్య వస్తాడు, యువక కోదండరామయ్య. ఎవరైనా కోదండరామయ్య నేను అంటాడు. ఇదేనా ఎట్టున్నావు, ఇంతకుముందు ఎట్టున్నావు అంటే అప్పుడు ఎట్టున్నాను, ఇప్పుడు ఇస్తున్నాను, ఎది వచ్చాడు. మొత్తం మీద కోదండరామయ్య మరల పుడుతూ మరల చచ్చిపోతున్నాడు. ఆ శరీరాలు మిడిల్ ఏజ్ వచ్చింది, ఇప్పుడు చాలా పెద్ద వయసు వచ్చేసింది. ఎవరే కోదండరా అంటే నేనే కోదండరామయ్య అంటాడు. ఇదేనా ఎట్టున్నావు, ఆ ఫోటోలు ఎట్టున్నావు నువ్వు అంటే అప్పుడు ఎట్టున్నాను, తర్వాత పెరిగిట్టాయి. వాళ్ళందరూ ఎట్టుపోయారు ఆ కోదండరామయ్యలు.
అందరూ పుట్టడం చావడం అయిపోయింది. ఈ కోదండరామయ్య కూడా పుట్టాడు ఇప్పుడు. ఈ కోదండరామయ్య కూడా వస్తాడు కొంతకాలానికి. కానీ అసలు కోదండరామయ్య లోపల ఉంటాడు. అది పోయిన తర్వాత ఇంకో వేషం వేస్తాడు. ఎవరైనా వాడిని ఇదే నేను అంటాడు. కాబట్టి ఈ నేను అనేది ఆ కారణ శరీరం, ఆ నేను అనేది ఆ కారణ శరీరం ఉన్నంత వరకు ఇలా డ్రెస్సులు మారుస్తూనే ఉంటాడు. ఇది పోయి ఇంకొక శరీరం తట్టుకుంటాడు. అప్పుడు వేరే పేరు కూడా మార్చేస్తాడు. పేరు కూడా కోదండరామయ్య గారి ఇంకేదో భీమయ్య అని ఏదో పేరు పెడతాడు. ఏమైనా అప్పుడు అట్టున్నావు కోదండరామ అన్నావు అని ఎవరో తెలిసిన వాళ్ళు అడిగితే యోగులు, అయ్యా నాకు తెలియదు అసలు వాడెవడో ఆ కోదండరామయ్య నాకు తెలియదు, నేను వేరే భీమయ్య. మరి ఈ విధంగా జరుగుతుందిట మనకు ప్రతి వాళ్లకు కూడా. అంతేకాదు మనిషి శరీరాలే కాదు, పక్షులు జంతువుల శరీరాలు కూడా ధరించా ఉంటాం మనం. కానీ ఆయా శరీరాలు ధరించినప్పుడు ఆయా వ్యవహారాలు ఆ బుద్ధులు అవన్నీ పనిచేస్తాయట. కొన్ని భాషలు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు జంతువుల్లో కూడా ఎంత తేడాలు ఉంటాయి చూడండి. కుక్కలు ఉన్నాయి, కొన్ని ఏమో వీధుల్లో పడి గజ్జి పట్టి కూడా ఉంటాయి. కొన్ని చాలా భీకరంగా ఉంటాయి. వీధులో తిరిగే కుక్కలే కానీ చాలా ధీమాగా ఉంటాయి. వాటి చూస్తే కూడా ముచ్చటేస్తుంది, అందరినీ పోయి దబాయిస్తుంది అది ఆ కుక్క. వీధుల్లో వచ్చే కుక్కలు. మొన్న బుష్ గారి కుక్క వచ్చిందట, ఆయన ప్రెసిడెంట్ వచ్చినప్పుడు హోటల్లో వాళ్ళు చెప్పారు దీన్ని డాగీగా అనబాకండి, దానికి పేరు ఉంది, మర్యాదగా పిలవండి చెప్పాను హోటల్లో. దానికి ఎంత మర్యాద. కాబట్టి ఈ 3 శరీరాలు ఉన్నాయి, 5 కొలసాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి విచారణ చేయాలి. ఈరోజు అన్నమయ కోశం గురించి విచారణ చేయాలండి. అది చాలా అయిపోయింది ఇప్పటికే. మరి త్వరగా ముగిస్తాము. దానికి సంబంధించిన ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక సాధన ప్రక్రియ ఉంటుంది, అది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ అన్నమయ కోశంలో ఈ అనేక భాగాలు ఉన్నాయి. ఈ కనపడేది స్థూల శరీరం కనిపిస్తూ ఉంది, చేతులు కాళ్ళు అవయవాలు ఉంటాం. కానీ దీని లోపల అస్థిపంజరం అన్న ఒక భాగం ఉంది. అది మీ ఎక్స్రే ఫోటో తీస్తే అది కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో మీ అస్థిపంజరం. మీ ఫోటోనే అది, కానీ మీ చాలా ఎముకలు ఎలా ఉన్నాయి చూడండి. అన్ని అస్థిపంజరం. హస్తి అనకూడదు, అస్థి అనాలి. అస్థులు అంటే ఎముకలు అన్నారు, హస్తి అంటే ఏనుగా. కాబట్టి ఇదండి ఈ అస్థిపంజరాన్ని గురించి మనం శ్రద్ధగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చేస్తాం. ఇంకా మిగిలిన భాగాలు కూడా ఉన్నాయి మనకు. రక్త ప్రసరణ మండలం ఉంది, ఇక తర్వాత శ్వాసకోశ మండలం ఉంది, జీర్ణక్రియ మండలం, జీర్ణాశయం ఉంది. ఇవన్నీ వేరే వేరే వ్యవస్థలు వేరే వేరే పనులు చేస్తాయి. దాంట్లో మళ్ళీ వివిధ భాగాలు ఉంటాయి. ఆ భాగాలు మళ్ళీ చిన్న చిన్న పనులు చేస్తాయి. అన్నీ మొత్తం మీద ఈ శరీరం చేసేటటువంటి పనులన్నిటికీ ఈ వివిధ అవయవాలు సహకరిస్తాయి. అవి సహకరిస్తేనే ఆ పనులు జరుగుతాయి. దీనికంతా మేనేజర్ ఒకడు ఉంటాడు పైన, మెదడు. ఆ మెదడు దగ్గరికి అన్నీ పోవాలి సందేశాలు. అక్కడి నుంచి మళ్ళీ నరాల ద్వారా సందేశాలు రావాలి. ఈ రక్త ప్రసరణ అంటే అది ఒక బటువాడ, ఒక రవాణా వ్యవస్థ. అది అన్నీ మన శరీరంలో ఆహారం కానీ వ్యర్థ పదార్థాలు కానీ అన్నీ రక్తం ద్వారానే రవాణా అవుతుంది. మరి ఆ రవాణా వ్యవస్థ కూడా చాలా విచిత్రంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలన్నీ వాటంతకు అవి ఏమేం చేయాలనో అవి చక్కగా చేస్తాయి. ఎవ్వరు దాన్ని ముందు చెప్పనక్కర్లేదు. ఎవరో డైరెక్టర్ లోపలే ఉన్నట్టుగా అంత చక్కగా ఎవరెవరు ఏమైనా చూడాలి. అయిపోయినా ఒకరితో ఒకరు సహకారం తీసుకుంటారు. ఇంకో ఇంట్లో 10 మంది ఉంటే సహకారం కుదరడం, ఎన్నో తగువులు ఎంతో గందరగోళాలు, వాళ్ళు చెప్తే పని చేయలేదు. ఇక్కడ ఏదైనా ఇట్లాంటి కాయింపులు పెడితే చెప్తే చేస్తే కదా చేయండి అంటే, కానీ మన శరీరం చూస్తే అది ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు చెప్పకుండానే ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో అవన్నీ చక్కగా చేస్తుంటారు. కానీ ఎందుకు ఈ మందులు ఇవన్నీ జబ్బులు వస్తున్నాయంటే ఇంకో చేయాల్సిన నువ్వు పోయి అడ్డం చేయకపోతే, అవకతవకలు చేయకపోతే, మామూలుగా న్యాచురల్గా సహజంగా చేస్తే బాగానే ఉంటుంది. పిల్లకాయలు చూడండి ఎలా ఉంటారు. ఇక్కడ గోచి ఉండకుండా పరిగెత్తాడు రోడ్లు. ఇప్పుడే వద్దురా పోవద్దురా అంటే వింటాడు వాడు. ఎందుకంటే వాడికి దేహం స్ఫురణ లేదు. వాడు నేను శరీరం అని అనుకునే భావన లేడు. వాడు అతీత స్థితిలో అవధీత స్థితిలో ఉన్నాడు. వాడికి తన శరీరము నేను శరీరం అనే భావన లేదు వాడికి. అప్పుడు హాయిగా పోతాను నేను అంటాడు. పెద్దవాడు అంటారా, ఒకటి బరీను ఇంకొకటి రాయకి ఏమేమో వేయాలంటాడు. ఎందుకంటే వీడికి దేహాన్ని ఇది నేను శరీరం అనేది గట్టిగా పట్టుకుంది. ఇది వాడికి కూడా, ఈ డబ్బు వాడికి కూడా వ్యాపింపజేయాలంటాడు ఆ చిన్న పెరగాయ. అంటే అది సహజం వాడికి. అలాగే కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. అవి ఇప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవాల్సినట్టుగా ఏర్పడుతుంది. యోగం చేసేది దానికోసమే. పసిపిల్లవాళ్ళలాగా కావాలి అని చెప్తారు. భగవంతుని దర్శనం కావాలంటే పసిపిల్లవాళ్ళ లాంటి మనస్సు సంపాదించుకో. పసిపిల్లవాళ్ళ లాంటి దృక్పథం, బుద్ధి, అంటే అమాయకంగా ఉంటాడు. సరే ఎట్లయితేనేమి ఈ యొక్క అస్థిపంజరంలో అనేక ఎముకలు ఉన్నాయి. 206 చిల్లర ఏదో చెప్తున్నారు వాళ్ళు ఎముకలు డాక్టర్లు ఇంకా అనలైజ్ చేసి.
చాలా చిన్నవి ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. అతి చిన్నమైనటువంటి ఎముక చెవుల్లో ఉంటుందిట. అది ఉండడం వల్లనే మనకు వినడం అనేది సంభవిస్తుందిట. అంతే కదా, శరీరానికి బ్యాలెన్స్ కూడా ఆ చిన్న ఎముకల్లో వస్తుందని చెప్తారు. సరే, అన్నిటికైనా పెద్ద ఎముక ఇదిగో తోడ ఎముకలు లాంటివి. వీటి మీదనే అంత భారం అంతా పడుతుంది. ఇన్ బిట్వీన్ అనేక చిన్న చిన్న ఎముకలు పెద్దవి అన్నీ ఉన్నాయి. పైన జాయింట్స్ ఉన్నాయి, కీళ్ళు అంటాం మనం. ఈ కీళ్ళు ఎన్నో రకాలు. ఇక్కడ బొంగరపు కీలు, ఇక్కడ మడతబంది కీలు, ఇక్కడ స్లైడింగ్ జాయింట్, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ ఎలాంటి జాయింట్స్ ఉండాలో అన్నీ పెట్టారు ఎవరు. ఇదంతా ఇంజనీరింగ్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు మడతబంది కీలు పెట్టాలంటే తలుపు పెట్టినట్టుగా ఒక వ్యవహారం చేయాలి. ఇక్కడ రోడింగ్ కుర్చీలో చేసినట్టుగా ఇక్కడ బొంగరపు కీలు పెడితే ఎటువంటి అటు తిరుగుతుంది చెయ్యి. మీరు ముందుగా ఆలోచించి ఈ చెయ్యి ఇట్లా తిరగాల్సి ఉంటుంది, వీడికేమో చేత కాదు అని ముందుగా ఆలోచించి నీకు ఇక్కడ ఒక కీలు, మంచి కీలు, ఇక్కడ ఒక కీలు, ఇది కీలు తయారు చేసి పెట్టారే. ఎవరో మెకానికల్ ఇంజనీర్ మీరేనా తయారు చేసింది? నా అస్థిపంజరం అంటారే, మీ అస్థిపంజరం అయితే మీరు తయారు చేశారా? ఎవరన్నా బాడుకు తెచ్చారా? కొన్నారా ఎక్కడన్నా అంగట్లో? మరి ఎట్ట వచ్చింది మీకు ఇంత చక్కని అస్థిపంజరం? ఆ చేసిన పెద్ద మనిషి ఎంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలి, మెకానికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. ఏ కాలేజీలో చదివాడు ఆ పెద్ద మనిషి. ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీలు చాలా, మన రాష్ట్రంలోనే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని చెప్పాడు. ఈయన ఎవరో చెప్పాడు నాకు. ఇక్కడ వచ్చేటప్పుడే 10 ఇంజనీరింగ్ కాలేజీలు కనపడ్డాయి దారులు నాకు. మా జిల్లాలో 200 జిల్లాలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు. ఎక్కడ పడినా సందుగొంతులంతా పెట్టేశారు ఇంజనీర్. అంతమంది ఇంజనీర్లు తయారు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ శరీరాలు కొన్ని కోట్ల సంవత్సరాలుగా తయారవుతున్నాయి. ఈ ఒక్క శరీరం మానవ శరీరమే కాదు, ఎన్నో జీవ జంతువులు, జీవ పక్షులు అన్ని రకాలు ఉన్నాయి. అన్ని జీవజాతుల్లో చాలా విరసమైనటువంటి అస్థిపంజరాలు ఉన్నాయి. మొక్కల్లో కూడా అస్థిపంజరాలు ఉన్నాయి, మీకు తెలిసిన లేదో. మరి ఇంత విరసమైనటువంటి అస్థిపంజరాల వ్యవస్థలు ఎవరు